కార్తీక మాసం పరమ పవిత్రం, హరిహరులకెంతో ప్రీతికరం. అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతాయి, శివనామ స్మరణతో మార్మోగుతాయి. పవిత్రమైన కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడికి అభిషేకాలు నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీ నెలకొంది. శ్రీ ఉమా కోటిలింగాలు, ఉమా మార్కండేయేశ్వర, ఉమా రామలింగేశ్వర, విశ్వేశ్వర ఆలయం, జోడుగుళ్ళు, ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయాలు వేద మంత్రాలతో మార్మోగాయి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున భక్తులు పరమ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షను చేపడతారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో పి రాజబాబు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవటం, అభిషేకాలు నిర్వహించడం వల్ల కలిగే మేలును, కార్తీక పౌర్ణమి విశిష్టతను, అమ్మవారి ఉపవాస దీక్షకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ స్వర్మ వివరించారు. భక్తులందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. नवयौवनाभ्यां परस्परासृष्टबुद्धराभ्यां नागेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां గౌతమి తీరంలో వేంచేసి ఉన్న రాజమహేంద్రవరంలో శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధానార్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3:30 గంటల నుండి కూడా భక్తులు గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు పంచామృత అభిషేకములతో దేవాలయం ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉండి, అలాగే ప్రతి భక్తులు కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని శాలిగ్రామ దానాలు, అలాగే స్వయంపాక దానాలు, స్వామివారికి మహారుద్రహోమము, అలాగే పార్థివానికి అభిషేకము. ఈరోజు సాయంకాలము 7 గంటలకు జ్వాలాతారణ మహోత్సవం స్వామివారికి వైభవంగా జరుగుతుంది. కావున ప్రతి భక్తులు కూడా స్వామివారి జ్వాలాతోరణం చూసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. అన్ని పౌర్ణములలో కూడా కార్తీక పౌర్ణమి చాలా విశేషము. ఎందుకంటే శంకరుడు హాలాహలం మింగిన తర్వాత స్వామివారికి ఏ విధమైన ఆపద కలగకుండా ఉండాలని చెప్పి పార్వతీదేవి ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంకాలం స్వామివారి జ్వాలాతోరణంలో అమ్మవారు ఊరేగింపుగా ఊరేగుతుంది. అందువల్ల కార్తీక పౌర్ణమి కొత్తగా పెళ్ళైన వారు పార్వతీదేవికి పువ్వు పిండి స్వయం పాకం సమర్పిస్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి రాజున స్వామివారికి అలాగే అమ్మవారికి విష్ణుప్రీతి కలుగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి చాలా విశేషమైంది. రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నదీ తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయం తెల్లవారుజామున 3 గంటలకి తెరవడం, అనంతరం సుప్రభాత సేవ, ప్రథమాభిషేకం నిర్వహించి దేవస్థానం ప్రధానార్చకులు శ్రీ పెద్దింటి నీలకంఠ శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తదనంతరం భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనం అలాగే ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి భక్తులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శానిటేషన్పై దృష్టి పెట్టి ప్రత్యేక సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీరు సదుపాయం అలాగే ఉచిత ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంలో 7 గంటల సుమారు 7 గంటల ప్రాంతంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. నేను కార్యనిర్వహణాధికారి పి రాజబాబు.